దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తన జీవిత కాలమంతా హుందాగా రాజకీయాలు చేశానని, ఏనాడు చిల్లర రాజకీయాలు చేరేదని గొప్పని చెప్పుకున్నాడు. 2004లో చంద్రబాబు కారణంగా వాజ్పేయి 6 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు స్వార్థం కారణంగానే దేశంలో ఈ రోజు వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయింది. 2004లో ఓడిపోయాక 2009 ఎన్నికల్లో బీజేపీని వదిలి ఇతర పార్టీలతో జత కట్టిన చంద్రబాబు చేసింది చిల్లర రాజకీయాలు కావా? అధికారం కోసం ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో జట్టు కట్టడం, వర్కౌట్ కాకపోతే వదిలిపెట్టడం చిల్లర రాజకీయాలు కాదా? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లేదంటే నేను గుర్తు చేస్తాను. ఒకసారి నెంబర్ వేసుకో జ్ఞాపకాలు. 2004 ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా 6 నెలల సమయం ఉందంటే లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి పట్టుబట్టి 6 నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా? నీ స్వార్థం కదా? 2004 తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి 2009లో ఇతరులతో దత్తకట్టినటువంటి వాడు నువ్వు కాదా? ఇవి చిల్లర రాజకీయాలు కాదా? ఏ ఎంటగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఈరోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, వాజ్పేయి గారి గురించి మాట్లాడుతున్నావు. దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం, తర్వాత వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి దూరం జరగడం, మళ్ళా నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మరలా నువ్వేం చేసావు? 2009లో దూరం జరిగావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? మోడీ అనేటువంటి వాడు ఆంధ్రాకి వస్తే అరెస్ట్ చేస్తానన్నావు. 2014లో మోడీ దగ్గరికి వెళ్ళారు. మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో జత కట్టారు. జత కట్టి ఎన్నికల అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు మోడీని గురించి ఏం మాట్లాడావు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దర్శనం చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా నువ్వు విమర్శించావు? 2014 తర్వాత జరిగినటువంటి సంఘటన 2014లో అంతకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా 2019లో దూరం పెట్టి 2024లో ఈ రోజు మోడీ గారిని కలిసి నువ్వు మారలా? నువ్వు చంద్రబాబు నాయుడే కదా, మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా. ఆ రోజు ఆయన నువ్వు నీ నోటితో కదా తిట్టావు, నీ నోటితోనే కదా దూషించావు, నీ నోటితోనే కదా తోలనాడావు, నీ నోటితోనే కదా విమర్శించావు. ఆ నోటిలో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నావంటే నీ 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతం, నీకన్నా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడవపడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుని రాజకీయాలు చేయలేదే. ఒంటరిగా రాజకీయాలు చేశాడు. 3 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు. ఒకసారి అధికారం కోల్పోయాం, రెండోసారి అధికారంలోకి వచ్చాం, మూడోసారి అధికారం కోల్పోయాం. అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు, చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అది గుర్తు తెచ్చుకుంటే మంచిది. కాబట్టి నువ్వేదో మాట్లాడాలని చెప్పి నేనేదో చాలా పెద్ద రాజకీయాలు చేశాను, ఉందాక రాజకీయాలు చేశాను, వీటిని వాజ్పేయి గారితో మోడీ గారితో ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు చాలా ప్రతిభావంతులు అని చెప్పేటువంటి వ్యక్తులతో నువ్వు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేసినా హుందాగా, ధైర్యంగా, ధీమాగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజలతో మమేకమయ్యాడు. అధికారం వచ్చినా రాకపోయినా ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు తప్ప నీలాగా ఏ ఎండకి ఆ గొడుగు, ఏ పూటకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు లేడు. కాబట్టి చిల్లర రాజకీయాలు అనేటువంటి నీకన్నా ఈ దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి వాడు, చిల్లర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచి.